ఫ్రెండ్స్ ఈ వీడియో ఓపెన్ చేశారంటే ఇట్స్ వెరీ సింపుల్. మీకు ట్రేడింగ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ మేక్ వన్ థింగ్ వెరీ క్లియర్. ట్రేడింగ్ అనేది ఏదో స్కీమ్ అయితే కాదు, నువ్వు ఓవర్ నైట్లో రీచ్ అయిపోయే విధంగా. ఎట్ ద సేమ్ టైం ట్రేడింగ్ ఒక క్యాపబిలిటీ ఉందా, ట్రేడింగ్ నుంచి మనం నిజంగా ఎర్న్ చేయొచ్చా, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిద్దా అంటే 100% కాదు 1000% ఎష్యూరిటీస్గా ట్రేడింగ్ నుంచి ఎంటైర్ లైఫ్ స్టైల్ అనేది అయితే చేంజ్ అయిపోయింది. మనీ కూడా ఎర్న్ చేయొచ్చు. కాకపోతే ఇది 1 డేలోనో 1 వీక్లోనో 1 మంత్లోనో అంటే ఇంపాసిబుల్. ట్రేడింగ్కి ఎంత క్యాపబిలిటీ ఉందో ఈ స్కిల్ నేర్చుకోవడానికి అంత ఎఫర్ట్స్ పెట్టాలి. ట్రేడింగ్ స్టార్ట్ చేసే ప్రతి ఒక్కడు లక్షల్లో సంపాదించాలి, లైఫ్ని మార్చుకోవాలన్న ఒక కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేస్తారు. కాకపోతే 2025, 24, 23 ఈ ప్రీవియస్ 3 years గూగుల్ అనాలిటిక్స్ ప్రకారంగా చూసుకుంటే ట్రేడింగ్ స్టార్ట్ చేసిన 100 మందిలో 97 మంది వాళ్ళ జర్నీని స్టార్ట్ చేసిన 2 to 3 monthsలోనే ఏం చేస్తున్నారు. అయితే నేను ఎలా మిలియన్స్ ఆఫ్ రూపీస్ని ఎర్న్ చేస్తున్నా, దట్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్. ఈ టాపిక్స్ని కవర్ చేయడంతో పాటు ఎట్ ద సేమ్ టైం నువ్వు ట్రేడింగ్ నేర్చుకోవడానికి నువ్వు అవాయిడ్ చేయాల్సిన మిస్టేక్స్ ఏంటి, నీకు ట్రేడింగ్ నేర్చుకునే ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో నీకు జీరో నాలెడ్జ్ ఉంది, అసలు నీకు డెడ్ జీరో నాలెడ్జ్ ఉంది, అయినా సరే నేను మాస్టర్ అవ్వాలి అనుకున్న ఒక మెంటాలిటీతో ఉన్న వాళ్ళ కోసం చెప్తున్నా. మీకు 0 to pro అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రేడింగ్ నేర్చుకోవడానికి కావాల్సిన ప్రతి ఒక్క టాపిక్ని కవర్ చేసుకుంటూ 27 వీడియోలు అనేది అయితే రికార్డ్ చేస్తా. రాబోయే 27 రోజులలో ఈ వీడియోస్ని డైలీ అప్లోడ్ అనేది అయితే చేస్తా. జస్ట్ నువ్వు చేయాల్సిన పనల్లా ఒకటే, ఈ 27 వీడియోలు టైం లెంత్ చూసి భయపడితే ఈ వీడియోని స్కిప్ చేసుకొని వెళ్ళిపో. కాకపోతే లెంత్ టైంతో నాకు పని లేదు, పెట్టిన ఎఫర్ట్స్కి నాకు రిజల్ట్ వచ్చింది అన్న ఎష్యూరిటీ ఉంటే చాలు, నేను కష్టపడతా అనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ 27 వీడియోలని చూడండి. మీ ఎంటైర్ లైఫ్ చేంజ్ అవ్వకపోతే అప్పుడు వచ్చి నన్ను క్వశ్చన్ చేయండి. Let's start our trading journey. Welcome to day 1 of learning trading episode 1 basics. సో ఓకే బడి, అయితే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న ఎగ్జాంపుల్స్ తోటి మొదలు పెడతా వీడియోని. అప్పుడు మీకు ఇంకొంచెం క్లారిటీగా డెప్త్గా అయితే అర్థమైంది. ఓకే, 0 to మాస్టర్ లెవెల్ క్లాసెస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి తెలవాల్సిన ముఖ్యమైనది ట్రేడింగ్ లోపల ట్రేడ్ అంటే ఏంటి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ట్రేడ్ అంటే ఏంటి అంటే ప్రాఫిట్ చేసుకుంటానికి ఏదైనా ఎసెట్ని అమ్మడం లేదా కొనడాన్ని మనం ట్రేడ్ అంటాం. ఓకే, దీన్ని ఇంకొంచెం డెప్త్కి వెళ్తే నా దగ్గర గోల్డ్ ఉంది. ఈ గోల్డ్ని అంటే నాకు ప్రాఫిట్ అనేది నా మైండ్ ఇంటెన్షన్. ఓకేనా, నాకు మైండ్లో నేను ప్రాఫిట్ చేయాలనుకుంటున్నా. దీని నుంచి ప్రాఫిట్ చేయడానికి నేను ఈ గోల్డ్ని కొన్నా అమ్మినా దీన్ని మనం ట్రేడ్ అంటాం. ఇక్కడ ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అనేది కాన్సెప్ట్ కాదు. నా దగ్గర గోల్డ్ అనేది ఒక ఎసెట్, ప్రాఫిట్ చేయాలన్న ఒక ఇంటెన్షన్ తోటి నేను దీన్ని కొన్నా అమ్మినా దీన్ని ట్రేడ్ అంటాం. సో గైస్, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడ్ అంటే ఏంటో ఒకటి క్లారిటీ వచ్చింది కాబట్టి నెక్స్ట్ మనం ట్రేడ్ తెలిసింది, కాకపోతే దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనే టాపిక్ గురించి మాట్లాడదాం. దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకి ప్రాపర్గా అంటే మన ఇండియాలో రైట్ నో 3 డిఫరెంట్ మార్కెట్స్ అనేది అయితే ఉంది. అంటే మనకి ట్రేడ్ తెలిసింది కాకపోతే దాన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒకటి కావాలి కదా. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనకున్న 3 ఆప్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మార్కెట్, ఓకే, సెకండ్ వచ్చేసరికి క్రిప్టో ట్రేడింగ్ అండ్ ఫోరెక్స్ ట్రేడింగ్, ఈ రెండు డిఫరెంట్. అండ్ థర్డ్ వచ్చేసరికి బైనరీ ట్రేడింగ్. దీని గురించి నేను ఫైనల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇప్పుడు టాపిక్స్ మీకు వెళ్ళడం కొంచెం కన్ఫ్యూజ్గా ఉండిద్ది, కాకపోతే బాగా గుర్తుపెట్టుకోండి. ఈ జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం మాత్రమే చెప్తున్నా. వీటితోటి మీకు ఇప్పుడు వర్క్ అయితే ఏమీ లేదు. ఓకే, మనకి స్టార్టింగ్ ఏముంది, ఇండియన్ మార్కెట్లో మనం 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రేడ్ అనేది అయితే చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసరికి నిఫ్టీ 50. ఈ నిఫ్టీ 50 అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్తున్నా, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్, ఓకేనా, ఆ కంపెనీస్లో స్టాక్స్ని ట్రేడ్ చేయడాన్ని మనం నిఫ్టీ 50 అంటాం. స్టాక్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను టాటా అనే ఒక కంపెనీలో, ఆ టాటా కంపెనీ మొత్తాన్ని నేను ఓన్ చేసుకోలేను, కాకపోతే ఆ టాటా కంపెనీలో ఒక చిన్న పార్ట్, ఓకేనా, ఆ 100లో ఒక 1 రూపీ అనుకుందాం, ఆ 1 రూపీని నేను స్టాక్ అని చెప్తాను. ఓకే, సో ఆ స్టాక్ని ట్రేడ్ చేయొచ్చు. అట్లా ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్లో ట్రేడ్ చేయడాన్ని నిఫ్టీ 50. బ్యాంక్ నిఫ్టీ అంటే ఏంటి అంటే ఇండియాలో ఉన్న టాప్ 50 బ్యాంక్స్ని ట్రేడ్ చేయడాన్ని బ్యాంక్ నిఫ్టీ అనేది అయితే అనొచ్చు. సో మీకు ఈ టాపిక్ అనేది అయితే అర్థమైంది అనుకుంటున్నా. అండ్ సెకండ్ ఏముంది మనకి, క్రిప్టో ట్రేడింగ్ అండ్ ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే ఏంటి అంటే 2 కంట్రీస్ మధ్య నుండే కరెన్సీస్ని, ఓకేనా, సింపుల్గా చెప్తున్నా, కరెన్సీస్ని ఇప్పుడు మన ఇండియాలో INR ఉంది, వేరే దేశంలో USD ఉంది.
సో ఈ కరెన్సీస్ని ట్రేడ్ చేయడాన్ని మనం ఫోరెక్స్ ట్రేడింగ్ అంటాం. కాకపోతే మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నా. EUR అనేది ఒక కంట్రీ కరెన్సీ, ఎట్ ద సేమ్ టైం USD అనేది ఒక కంట్రీ కరెన్సీ. ఈ రెండు కరెన్సీస్ని కలిపి మనం ట్రేడ్ చేయడాన్ని ఫోరెక్స్ ట్రేడింగ్ అంటాం. మీకు ఫోరెక్స్ ట్రేడింగ్ అంటే అర్థమైంది కదా. అండ్ క్రిప్టో ట్రేడింగ్కి వద్దాం ఇప్పుడు మనం. ఓకే, సో క్రిప్టో ట్రేడింగ్కి వచ్చినట్లయితే మనకి ఇండియన్ మార్కెట్లో ఏముంది, ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ని లేదంటే ఇండియాలో ఉన్న టాప్ 50 బ్యాంక్స్ని ట్రేడ్ చేయొచ్చు. ఫోరెక్స్ ట్రేడింగ్లో ఏముంది, రెండు దేశాలలో కరెన్సీస్ని, ఓకేనా, EUR USD ఇలా కరెన్సీస్ని ట్రేడ్ చేయొచ్చు. కాకపోతే క్రిప్టో ట్రేడింగ్ అంటే ఇట్స్ ఫుల్ డిఫరెంట్. ఈ క్రిప్టో ట్రేడింగ్ని మనం ఎలా చెప్పొచ్చు అంటే, ఈ క్రిప్టో ట్రేడింగ్ ఫిజికల్ కాయిన్ కాదు. EUR USD అనేది ఒక కరెన్సీ, కాకపోతే క్రిప్టో అనేది కరెన్సీ కాదు, ఇది ఒక డిజిటల్ కరెన్సీ. డిజిటల్ కరెన్సీని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే బిట్కాయిన్. ఈ బిట్కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ. ఇదేంటి, ఇదేదో దేశం కరెన్సీ కాదు, ఎట్ ద టైం ఏదో ఒక కంపెనీ స్టాక్ కాదు, ఒక కంపెనీ కాదు. ఓకే, కంప్యూటర్స్ నుంచి మైనింగ్స్ నుంచి క్రియేట్ అయిన కరెన్సీ. ఈ కరెన్సీ బిట్కాయిన్ అనేది, సొలానా అనేది, ఓకే, సొలానా అనేది, ఇంకోటి వచ్చేసరికి ఇథీరియం అనేది, ఇవన్నీ క్రిప్టో ట్రేడింగ్స్ కిందకు వస్తాయి. ఇప్పుడు ఏదైతే మనకి ఇండియా మార్కెట్ ఉందో, ఓకేనా, ఈ కంపెనీలు ఇండియాలో ఉన్న టాప్ 50 కంపెనీస్ అండ్ ఇండియాలో ఉన్న టాప్ 50 బ్యాంక్స్. మనందరికీ ట్రేడ్ అంటే ఏంటో తెలుసు కదా. ప్రాఫిట్ చేయడానికి ఏదైనా ఎసెట్ని బై లేదా సెల్ చేయడాన్ని మనం ట్రేడ్ అంటాం. ఓకే, కాకపోతే ఆ ట్రేడ్ ఏ టైంలో చేయాలి అని ఉంటే, ఇండియన్ మార్కెట్లో వచ్చేసరికి ఈ బ్యాంక్స్ని కానీ కంపెనీస్ని కానీ ట్రేడ్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ టైం అనేది అయితే ఉండిద్ది. మార్నింగ్ 9:15కి మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ అంటే ఈ ట్రేడ్ చేయడానికి ఒక బ్రోకరేజ్ యాప్స్ అనేది అయితే ఉండిద్దా, ఇవన్నీ మనకి అవైలబిలిటీలోకి, ఓకేనా. సో అప్పటి నుంచి అవైలబిలిటీలోకి వచ్చింది. మార్నింగ్ 9:15 AM మార్కెట్ ఓపెన్ అయితే ఈవినింగ్ 3:30 PM మార్కెట్ క్లోజ్ అయింది. ఓకే, ఈ గ్యాప్లో అంటే 9:15 నుంచి 3:30 PM మధ్యలో మాత్రమే మనం ట్రేడ్ అయితే చేయగలం. ఓకే, అండ్ సేమ్ టైం వీక్కి 5 days మాత్రమే ట్రేడ్ ఉండిద్ది. ఓకే, 2 days మార్కెట్ క్లోజ్లో ఉండిద్ది. సాటర్డే సండే మనం ట్రేడ్ చేయాలనుకున్నా, మన దగ్గర డబ్బులున్నా మనం ట్రేడ్ చేయలేం. ఓకే, అండ్ సెకండ్ క్రిప్టోన్ లాస్ట్లో చెప్తా, ఫోరెక్స్ ట్రేడింగ్ గురించి చెప్తాం. ఫోరెక్స్ ట్రేడింగ్ కూడా ఇది 24 hours ఓపెన్లో ఉండిద్ది. కాకపోతే వీక్కి 5 days మాత్రమే అవైలబిలిటీలో ఉండిద్ది. ఓకేనా, ఇక్కడ కూడా వీకెండ్ హాలిడేస్ అనేది అయితే ఉండిద్ది, మార్కెట్ క్లోజ్లో ఉండిద్ది. కాకపోతే మీ అందరికీ ఆల్రెడీ చెప్పా, క్రిప్టో ట్రేడింగ్ చాలా డిఫరెంట్ ఈ రెండింటితో పోల్చుకుంటే. క్రిప్టో ట్రేడింగ్లో ఏం జరిగిద్ది, 24/7 365 days మార్కెట్ ఓపెన్లో మాత్రమే ఉండిద్ది, మార్కెట్ క్లోజ్ అనేది ఉండదు. ఇది ఓవరాల్గా ఫస్ట్ మీకు తెలవాల్సిన 2 థీమ్స్. ఇవి మీకు దేనికి యూజ్ అవ్వవు రైట్ నౌ అయితే కొన్ని రోజుల వరకు కూడా. కాకపోతే మనం ఫ్యూచర్లో ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ ఎలా చేయాలి, క్రిప్టోలో ట్రేడ్ ఎలా చేయాలి, ఫోరెక్స్లో ట్రేడ్ ఎలా చేయాలి అనేది కూడా వీడియోస్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో వాటి మీద కూడా సూన్ మీకు క్లారిటీ అనేది అయితే వచ్చింది. అండ్ ఇవన్నీ వదిలేస్తే మనకి మిగిలింది ఏంటి, బైనరీ ట్రేడింగ్. ఓకే, ఈ బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఓకే, మనం నేర్చుకోపోయేది కూడా అదే. ఓకే, మనం నేర్చుకోపోయేది కూడా అదే. సో ఈ బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటి, ఈ బైనరీ ట్రేడింగ్ని ఎక్కడ చేస్తాం, అదేంటి, ఈ బైనరీ ట్రేడింగ్లో మార్కెట్ ఆ ఎసెట్స్ పైకి లేదా కిందకి ఎలా కదిలిద్ది, ప్రైస్ దేని మీద డిపెండ్ అయి ఉండిద్ది, కాంపౌండింగ్ అంటే ఏంటి, డిపాజిట్ ప్రాసెస్ ఏంటి, ట్రేడింగ్లో కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఇప్పుడు క్లారిటీగా డెప్త్గా ఎక్స్ప్లెనేషన్ అనేది అయితే ఇస్తాం. ఇది ఇచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా ట్రేడ్ ఎందుకు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది, రీజన్ ఏంటి, ట్రేడింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటి అనేది అర్థమైపోయింది. అయితే ఇప్పుడు మనం బైనరీ ట్రేడింగ్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బైనరీ అంటే ఏంటి, బైనరీని మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఏదైనా ఒక ఎసెట్ని ఫిక్స్డ్ టైంలో, ఓకేనా, అంటే ఇప్పుడు నేను ట్రేడ్ తీసుకుంటున్నా, ఈ ట్రేడ్ అనేది రాబోయే 1 నిమిషం తర్వాత ఈ ట్రేడ్ ఎండ్ అయిపోయి నాకు ప్రాఫిట్ రిజల్ట్స్, అది విన్ కావచ్చు లూజ్ కావచ్చు, దాని రిజల్ట్ రావాలి. ఏదైనా ఒక ఎసెట్ని ఫిక్స్డ్ టైంలో ట్రేడ్ చేయడాన్ని మనం బైనరీ ట్రేడింగ్ అంటాం. ఓకే, మీకు కొంచెం డెప్త్కి వెళ్ళడానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ అనేది దాంతో పాటు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇస్తాం. బైనరీ ట్రేడింగ్ ప్రెడిక్టింగ్ ప్రైస్ మూమెంట్ అప్ ఆర్ డౌన్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం ట్రేడ్. ఓకే, ఏదైనా ఒక ఎసెట్ వాల్యూ అనేది ఒక ఫిక్స్డ్ టైంలో పెరిగిద్దా తగ్గిద్దా అని దాన్ని ప్రిడిక్ట్ చేయడాన్ని బైనరీ ట్రేడింగ్ అంటే.
మనం దీంట్లో చేయాల్సిన పనులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ఎసెట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎసెట్ అంటే ఏంటి? USD, INR, గోల్డ్, ఇథీరియం, సొలానా, బినాన్స్ కాయిన్, బిట్ కాయిన్, ఇలాంటివి ఎసెట్స్ అంటాం. ఓకేనా? అండ్ నౌ ఎసెట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి అంటే ఒక చూస్ టైం. మీకు క్లారిటీగా చెప్పా, ఫిక్స్డ్ టైంలో మనం చేసే ట్రేడ్ని బైనరీ ట్రేడింగ్ అంటాం. అంటే నేను ట్రేడ్ తీసుకున్నప్పుడే నాకు తెలుసు ఈ ట్రేడ్ అనేది 1 minute ఎండ్ అయిపోయింది అని. ఓకే, ఇప్పుడు మనం ఈ టైంని సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఎంతసేపటి తర్వాత ఈ ట్రేడ్ ఎండ్ అయింది అని. ఎగ్జాంపుల్గా 1 నిమిషం తర్వాత ట్రేడ్ ఎండ్ అయిపోయి నీకు రిజల్ట్ రావాలా? 5 నిమిషాల తర్వాత ట్రేడ్ ఎండ్ అయి నీకు రిజల్ట్ రావాలా? ½ an hour తర్వాత ఎండ్ అవ్వాలా? 1 day తర్వాత, 1 month తర్వాత అనేది మనం టైంని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఎసెట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, టైంని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది రేపు చెప్తా. కాకపోతే అసలు ఓవరాల్ థీమ్ అనేది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నీకు. ఎసెట్ సెలెక్ట్ చేసుకున్నాం, టైం సెలెక్ట్ చేసుకున్నాం, ప్రిడిక్ట్ ద డైరెక్షన్. మనం ఈ ఎసెట్ అనేది రాబోయే 1 minute అప్ పోయిద్దా, డౌన్ పోయిద్దా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అది 1 minute అనే కాదు, నువ్వు ఇక్కడ చూస్ చేసుకున్న టైం బేస్ చేసుకొని నువ్వు అప్ పోయిద్దా, డౌన్ వచ్చిద్దా అనేది ప్రిడిక్ట్ అనేది అయితే చేయాలి. ఒకవేళ నువ్వు చెప్పిన కాడి నుంచి కరెక్ట్గా 1 minute తర్వాత ఆ వాల్యూ ఏదైతే నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఎసెట్ ఉందో దాని వాల్యూ అనేది ఇక్కడ కనబడుతున్నట్టు ఇక్కడ నేను తీసుకున్నా అనుకుందాం. ఈ గ్రీన్ డాట్ అనేది నేను ట్రేడ్ తీసుకున్నా, ఇక్కడ నుంచి పైకి పోయింది. ఓకేనా? ఇక్కడ 42 సెకండ్లు టైం కనపడుతుందా? ఈ 42 సెకండ్లు జీరోకి వచ్చిన తర్వాత అది గ్రీన్లో ఉంటే విన్. ఓకేనా? ప్రాఫిట్ వచ్చినట్టు. ఒకవేళ లేదు, ఇది మార్కెట్ పడిపోయి ఈ గ్రీన్ లైన్ కింద ఎండ్ అయింది అనుకుందాం. ఓకేనా? గ్రీన్ లైన్ కింద ఎండ్ అయిపోతే ఇది లాస్. ఓకే, మీకు ఇంకొకసారి క్లారిటీ ఇస్తానా? ఏదైనా ఒక ఎసెట్ని ఒక ఫిక్స్డ్ టైంలో ఇక్కడ 42 సెకండ్లు ఉంది అంటే 1 minute టైంకి పెట్టుకున్నాం, ఇంకొక 42 సెకండ్ల తర్వాత క్యాండిల్ ఎండింది. ఏదైనా ఒక ఎసెట్ని ఒక ఫిక్స్డ్ టైంలో డైరెక్షన్ని ప్రెడిక్ట్ చేయడాన్ని మనం బైనరీ ట్రేడింగ్ అంటాం. ఓకే, ఈ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎసెట్ ఎలా చూసుకోవాలి ఇవన్నీ ఫ్యూచర్ వీడియోస్లో వచ్చింది. ఒకవేళ మనం ప్రెడిక్ట్ చేసిన డైరెక్షన్ కరెక్ట్ అయితే ప్రాఫిట్ వచ్చింది, రాంగ్గా ప్రెడిక్ట్ చేస్తుంటే లాసు వచ్చింది. సో మనం చేయాల్సింది ఏంటి అంటే రాబోయే 21 రోజులు 27 రోజులు కూర్చొని అసలు దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేయాలి అనేది నేర్చుకుంటామే ఈ బైనరీ ట్రేడింగ్లో మనం రాబోయే 27 రోజుల క్లాసులు. ఓకే, దీంట్లో సైన్అప్ కాడి నుంచి ప్రతి ఒక్కటి ఫుల్ డెప్త్గా ఉండిద్ది. ఓకే, ఇంకొకసారి చూపిస్తా చూడండి. 1 minute తర్వాత ఓకేనా, ఇదొక ఫోటో అనుకుందాం. ఓకేనా, ఇక్కడ ఈచ్ క్యాండిల్ ఓకేనా ఇక్కడ కనపడుతున్నాయి ఉన్నాయా, ఈ గ్రీను రెడ్ ఇవన్నీ ఏంటి అంటే క్యాండిల్స్. ఓకే, ప్రతి ఒక్క క్యాండిల్ లైఫ్ టైం అనేది 1 minute ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ఈ క్యాండిల్ ఎండ్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ ఒక ట్రేడ్ తీసుకున్నా. ఓకేనా, ఇంకోండి ఈ గ్రీన్ డాట్ దగ్గర ఒక ట్రేడ్ తీసుకున్నా. ఈ గ్రీన్ డాట్ ట్రేడ్ కాడి నుంచి కరెక్ట్గా 1 నిమిషం తర్వాత నేను 1 minute టైం ఫ్రేమ్ సెట్ చేసుకున్నా. 1 నిమిషం తర్వాత మార్కెట్ అనేది దీనికి కొంచెం అంత పైనలో ఉన్నా అలాగే ఆకాశంలో ఉన్నా మనం ప్రాఫిట్లో ఉన్నట్టు, కొంచెం అంత ఎడ్జ్లో ఉన్నా కూడా మనం ప్రాఫిట్ అన్నట్టు. ఓకే, ఎట్ ద సేమ్ టైం మార్కెట్ మనం ఇక్కడ గ్రీన్ లైన్ దగ్గర తీసుకున్నాం. ఈ ఒకవేళ మార్కెట్ కిందకు పడిపోయి ఇక్కడ ఎండ్ అయింది అనుకున్నాం. ఓకేనా, మనం తీసుకున్న దానికన్నా కిందకు వచ్చి ఎండ్ అయింది అనుకున్నాం. దట్ మీన్స్ మనం లాస్ అవుతున్నట్టు. మనం ఫ్యూచర్ వీడియోస్లో మనం మార్కెట్ పైకి వెళ్ళిద్దా కిందకు వచ్చిద్దా అనేది ఎలా ప్రెడిక్ట్ చేయడం నేర్చుకుంటామే. రిస్క్ మేనేజ్మెంట్ వీటన్నిటిని తెలుసుకుంటామే మన 27 days క్లాసెస్. ట్రేడ్ అంటే ఏంటో తెలిసింది, ఎటువంటి మార్కెట్లు ఉంటాయో తెలిసింది. లైక్ ఇండియన్ మార్కెట్, ఫోరెక్స్, క్రిప్టో, బైనరీ. ఇందులో మనం సెలెక్ట్ చేసుకున్న మార్కెట్ బైనరీ ట్రేడింగ్ అని తెలిసింది. ఇప్పుడు బైనరీ ట్రేడింగ్ అంటే ఏంటో తెలిసింది. కాకపోతే ఇక్కడ మనం అప్పు తీసుకోవాలి అంటే మార్కెట్ ఇక్కడ నుంచి పెరిగిద్ది తగ్గిద్ది అని తెలుసు. కాకపోతే దీన్ని అసలు ఎక్కడ చేయాలి, దీన్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలి, దానికోసం మనం యూజ్ చేసే యాప్ కోటెక్స్. ఓకే, ఈ కోటెక్స్ని మనం ఏమని పిలవచ్చు, దీన్ని ఒక బ్రోకర్ అనొచ్చు. ఓకే, సో ఇది బ్రోకర్ అని ఎందుకంటామంటే ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి. ఓకేనా, నా అక్కడ నాలెడ్జ్ ఉంది, నేను ట్రేడ్ చేయగలను. కాకపోతే నువ్వు ఎక్కడ చేస్తావు? ఓకేనా, నువ్వు ఎక్కడ చేస్తావు? క్రిప్టోస్, కామోడిటీస్, ఇండెక్స్, కరెన్సీ పేర్లు వీటిలలో మనం ట్రేడ్ అనేది అయితే చేస్తాం. కాబట్టి వీటికి మనకి మధ్యవర్తిగా ఈ కోటెక్స్ అనేది అయితే ఉండిద్ది. అంటే వాటిల్లో ట్రేడ్ చేయడానికి మనకి హెల్ప్ అయ్యేదే ఈ కోటెక్స్. దీన్ని కోటెక్స్ని యూస్ చేసుకుని వీటిలో ట్రేడ్ చేస్తాం సింపుల్గా చెప్పాలి అంటే. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా, సింపుల్. ఇందులో పెద్ద రాకెట్ సైన్స్ అంటే ఏం లేదు. కోటెక్స్ అనేది ఒక యాప్. ఈ యాప్ని యూస్ చేసుకొని మనం బైనరీ ట్రేడింగ్ చేస్తాం.
ఈ బైనరీలో మనం ఎటువంటి ట్రేడ్లు చేయొచ్చు అంటే కరెన్సీ పేర్లని, క్రిప్టోలని, కామోడిటీస్ని, ఇండెక్స్ని. ఇందాక చెప్పిన ఎసెట్ అనేది ఈ వీటన్నిటిని ఎసెట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు మనం. ఓకే, డన్. మనకి సెకండ్ అయితే మనకి ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది. అంటే బైనరీ ట్రేడింగ్ అంటే అయిపోయింది. బైనరీ ట్రేడింగ్ని ఎక్కడ ఇంప్లిమెంట్ చేయాలో కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ మనకి అసలు ఈ బైనరీ ట్రేడింగ్ అనేది, ఈ మార్కెట్ అనేది పైకి కానీ కిందకి కానీ ఎందుకు కదిలిద్ది, కదలడానికి వెనకాల ఉన్న రీజన్ ఏంది, దీన్ని మనం ఒక లైవ్ ఎగ్జాంపుల్ తోటి చూపిస్తాను నేను. దీనికోసం మనం ఏం చేయొచ్చు, నేను ఒక గోల్డ్ని తీసుకున్నా అనుకుందాం. ఓకేనా, నా దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది. ఓకే, మీకు ఇది క్లారిటీగా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. నా దగ్గర ఒక గోల్డ్ బిస్కెట్ ఉంది అండ్ ఈ గోల్డ్ బిస్కెట్ నా దగ్గర ఒక్కటే ఉంది. ఓకేనా, బయ్యర్స్ ఏమో ఒక 500 మంది ఉన్నారు. ఓకేనా, సో వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, అగ్రెసివ్గా దీన్ని కొంటున్నారు. ఓకేనా, అందరూ కొనేస్తున్నారు. దీనివల్ల ఏమైంది, దీని సప్లై లేదు. ఓకేనా, దీని జనాల దగ్గరికి ఇంకా పంపించడానికి నా దగ్గర బ్యాకప్ లేదు. కాకపోతే బయ్యర్స్ దీని మీద ఓవర్గా ఫోర్స్గా అంటే లైక్ ఎక్కువ కొనేయడం వల్ల ఏమైంది అంటే ఈ గోల్డ్ బిస్కెట్ వాల్యూ ఏదైతే ఉందో సో ఇది పెరిగిద్ది. ఓకే, ఇప్పుడు మనకి సెకండ్ ఆల్టర్నేటివ్ కూడా ఉంది. ఓకే, మార్కెట్ ఎప్పుడు కిందకి పడిపోయింది. నా దగ్గర గోల్డ్ ఉంది. ఓకేనా, గోల్డ్ ఎన్ని బిస్కెట్స్ ఉన్నాయి, నా దగ్గర ఒక 10,000 బిస్కెట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఓకేనా, మీ అందరికి అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. నా దగ్గర ఒక 10,000 బిస్కెట్స్ ఉన్నాయి అనుకున్నాం. ఈ 10,000 బిస్కెట్స్ ఉన్నాయి, కాకపోతే 1000 పీపులే ఉన్నారు. ఓకే, నా దగ్గర గోల్డ్ ఉన్నప్పటికీ దీన్ని కొనడానికి జనాలు లేరు. ఓకేనా, ఎక్కువ మంది అగ్రెసివ్గా సెల్ చేస్తున్నారు. ఎందుకు, వాళ్ళ దగ్గర కూడా గోల్డ్ ఉంది కాబట్టి కొనటం మీద ఇంట్రెస్ట్ వదిలేస్తే సెల్లింగ్ ఆప్షన్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. బయ్యింగ్ కన్నా సెల్లింగ్ ఎక్కువ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, దాని సప్లై కావాల్సినంత ఉంది కానీ డిమాండ్ లేదు. ఓకేనా, ఏదైనా ఒక వస్తువుకి సప్లై ఉండి డిమాండ్ లేకపోతే దాని స్టాక్ వాల్యూ అనేది పడిపోయింది. ఏదైనా ఒక వస్తువుకి సప్లై తక్కువ ఉండి డిమాండ్ ఎక్కువ ఉండి అగ్రెసివ్గా కొనటం మొదలుపెట్టినప్పుడు దాని వాల్యూ పెరగడం మొదలైంది. సో ఇంతే, ఏదైనా ఒక ఎసెట్ లోపల ఎక్కువ మంది జనాలు ఎక్కువ మోతాదులో డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడం వల్ల అక్కడ ఫామ్ అయ్యే క్యాండిల్స్ ఒక వాల్యూ అనేది పెరుగుతూ ఉండిద్ది. అంటే ఆ స్టాక్ వాల్యూ అనేది పెరుగుతూ ఉండిద్ది. ఎట్ ద సేమ్ టైం ఒకటే ప్లేస్లో ఆ గోల్డ్ అనేది ఒకటి ఉంది, కాకపోతే దాని సప్లై అంటే దాని క్వాంటిటీ ఎక్కువ ఉంది కానీ డిమాండ్ దాని కొనే మనుషులు ఇన్వెస్టర్స్ తక్కువ ఉన్నారు. అప్పుడు ఏమైంది, దాని వాల్యూ పడిపోయింది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఈ మార్కెట్ ఎలా రన్ అయ్యిద్ది అనేది. సో ఇప్పుడు మీ అందరికి అర్థమైపోయింది ఈ మార్కెట్ అనేది ఎలా రన్ అయ్యిద్ది అని. మనం ఏం చేస్తామంటే బైనరీ ట్రేడింగ్లో మీకు ఆల్రెడీ చెప్పా, ఒక ఫిక్స్డ్ టైం ట్రేడ్లో అంటే ఒక ఫిక్స్డ్ టైం ఫ్రేమ్లో మార్కెట్ అనేది అప్ డైరెక్షన్ వైపు మూవ్మెంట్ ఇచ్చిద్దా, డౌన్ డైరెక్షన్ వైపు మూవ్మెంట్ ఇచ్చిద్దా అనేది ప్రెడిక్ట్ చేయడం బైనరీ ట్రేడింగ్. ఓకే, సో ఇప్పుడు మార్కెట్ ఎలా కదిలిద్ది, మార్కెట్ ఈ గ్రీన్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతాయి, ఈ రెడ్ క్యాండిల్ ఎందుకు ఫామ్ అవుతాయి అనేది మీ అందరికి ఒక క్లారిటీ వచ్చింది. మార్కెట్ ఎందుకు వర్క్ అయితే మీకు అర్థమైంది కదా. ఏదైనా ఒక వస్తువుకి దాన్ని కొనే జనాభా ఎక్కువగా ఉన్నారు కానీ దాని సప్లై అంటే ఆ వస్తువులు అనేవి చాలా తక్కువ ఉన్నాయి. అప్పుడు ఆ వస్తువు వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ పెరిగిద్ది. ఎందుకు, దాని సప్లై లేకపోవడం వల్ల. ఎట్ ద సేమ్ టైం కొన్ని నా దగ్గర అదే వస్తువు ఉంది కాకపోతే ఈసారి బల్క్లో ఉన్నాయి. ఓకే, ఆ బల్క్లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొనే వాళ్ళకన్నా నా దగ్గర క్వాంటిటీ ఎక్కువ ఉంది, దాని సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ లేకపోవడం వల్ల దాని వాల్యూ పడిపోయింది. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ పైకి పోవడానికి కిందకి పడిపోవడానికి రీజన్ అనేది ఇదే. సో నేను ఏదైతే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన స్టెప్ 1 నుంచి స్టెప్ 3 వరకు మనం నేర్చుకుంటున్న ట్రేడింగ్కి ఒక దారి అయితే ఈ కాంపౌండింగ్ అనేది దాంట్లో ఒక కీ రోల్, ఒక మేజర్, ఒక దీనికి ఎంత హైప్ ఇచ్చినా తక్కువే ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు ఈ స్టెప్ 4లో ఈ కాంపౌండింగ్ అంటే ఏంటో మాట్లాడుకుందాం మనం. కాంపౌండింగ్ అంటే ఏంటి అంటే మనం గ్రోయింగ్ మనీ స్టెప్ బై స్టెప్ యూజింగ్ ప్రాఫిట్స్. మనం సంపాదించిన మనీ ఏదైతే ఉందో ఆ మనీ కూడా రీఇన్వెస్ట్ అయ్యి ఆ ప్రాఫిట్ ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాఫిట్ని ఎర్న్ చేయడానికి హెల్ప్ అయ్యే ప్రాసెస్ని మనం కాంపౌండింగ్ అంటాం. ఓకేనా, అక్కడ ఒక 1000 రూపీస్ అనేది అయితే నా ఇన్వెస్ట్మెంట్ ఉంది. 1000 రూపీస్ అనేది నా ఇన్వెస్ట్మెంట్. నేనేం చేసా, 5% ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకున్నా.
ఈ 5% ప్రాఫిట్ ఏంటి అంటే ప్రతి 100 రూపాయలకి నాకు 5% ప్రాఫిట్ కావాలి. అంటే 100కి 5 రూపాయలు ప్రాఫిట్ చేయాలన్న ఒక టార్గెట్ పెట్టుకున్నా. అట్లా 1000లో ఎన్ని వందలు ఉన్నాయి? 10 కంటే నాకు 50 రూపాయలు ప్రాఫిట్ రావాలి, సింపుల్గా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఏమైంది, నేను 20 నవంబర్ 2025లో ట్రేడ్ చేశాను. ఆ రోజు నేను ఒక 50 రూపీస్ ఎర్న్ చేశాను, అంటే 5% ప్రాఫిట్ అనేది అయితే గెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు నా టోటల్ ఎర్నింగ్ ఎంత ఉంది? ఒక 50 రూపీస్ ఉంది. బ్యాలెన్స్ ఎంత అయింది? 1050 రూపీస్ అయింది. ఎందుకు? 1000 రూపాయలు నేను నా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్నా, 50 రూపీస్ నాకు ప్రాఫిట్ వచ్చింది. ఇప్పుడు నేను డే 2లో ఏం చేస్తా అంటే నాకు వచ్చిన ఈ ప్రాఫిట్ ఏదైతే ఉందో, ఈ 50 రూపీస్ ప్రాఫిట్ ఏదైతే ఉందో దాన్ని వ్యాలెట్లో నుంచి తీసేయకుండా దాన్ని అలాగే ఉంచి డే 2 అనేది అగైన్ ఒక 5% ప్రాఫిట్ టార్గెట్ అనేది అయితే పెట్టుకుంటాను. బేసిక్ ఇప్పుడు నేను 5% ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను, కాకపోతే 5% ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకోవద్దు, మనం తక్కువ పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది కూడా ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. జస్ట్ నేను కాంపౌండింగ్ అంటే ఏంటి, ఈ పర్సంటేజ్ అంటే ఏంటి, సో దీన్ని యూస్ చేసుకొని ప్రాఫిట్ ఎలా వచ్చింది వీటి మీకు చెప్తున్నాను. ఇప్పుడు ఏమైంది, నా డే 1 అనేది నేను ఎంతతో మొదలుపెట్టా? 1000తో మొదలుపెట్టా. 1000తో మొదలు పెడతాం వల్ల నాకు 50 రూపాయలు అనేది ప్రాఫిట్ వచ్చింది. కాకపోతే డే 2 ఎంతతో మొదలుపెట్టా? 1050తో మొదలుపెట్టా, అంటే ఒక 50 రూపాయలు కలిపి మొదలుపెట్టా. సో దానివల్ల ఏం జరిగింది అంటే నాకు వచ్చే డే 2 ప్రాఫిట్ అనేది ₹2.50 పెరిగింది. సింపుల్ రీజన్. ఎందుకు? డే 1లో నేను సంపాదించిన అమౌంట్ డే 2లో హెల్ప్ అయ్యి ఏదైతే 50 రూపాయలు ఉందో ఆ 50 రూపాయల మీద కూడా 5% పెరగడం వల్ల ₹52.50 అనేది అయితే అయింది. యాక్చువల్గా మనకి ఎంత రావాలి? 50 రూపీస్. కాకపోతే ఎంత వచ్చింది? 52 రూపీస్. ఎందుకు? డే 1లో మనం సంపాదించిన అమౌంట్ డే 2లో మనకి హెల్ప్ అయింది. ఇప్పుడు ఏం జరిగింది, ఓవరాల్ ఎర్నింగ్ అనేది 2 రోజుల మీద నేను 102 రూపాయలు ఎర్న్ చేశాను, 102 రూపీస్ ఎర్న్ చేశాను. ఇప్పుడు నా వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 1100 రూపీస్ ఉంది. ఇప్పుడు మీరు గమనించుంటే మనకి వ్యాలెట్ 1000తో మొదలు పెట్టినాం. ఎప్పుడు? డే 1లో. ఇప్పుడు మన వ్యాలెట్ ఎంత ఉంది? 1100 ఉంది అప్రాక్సిమేట్లీ. ఓకే, ఎప్పటికి? డే 2కి. సో 2 రోజుల మీద నాకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ 1000 మీద మనకి 50 రూపాయలు వస్తే ఈ 100 రూపాయలు ఏం చేస్తుంది అంటే ఇంకొక 5 రూపాయలని ఎక్కువ సంపాదిస్తుంది. ఓకే, మీ అందరికి అర్థమైందా? డే 1 సంపాదించిన అమౌంట్ డే 2 ఇన్కమ్ని పెంచింది. డే 1 డే 2 సంపాదించిన అమౌంట్ డే 3 ఇన్కమ్ని పెంచుతుంది. సింపుల్గా చెప్పాలి అంటే మనం సంపాదించిన అమౌంట్ కష్టపడి దాని మీద, అంటే మనం ఎర్న్ చేసిన అమౌంట్ కూడా దానికి ఒక 5% యాడ్ చేయడం వల్ల మన ప్రాఫిట్ అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండకుండా, అంటే డే 1 50 రూపాయలు ఉంటే డే 2 డే 3 డే 4 కూడా 50 ఉండకుండా ఇంక్రీజ్ అయితే అవుతా ఉంది. డే 1 50 ఉంటే డే 2 52 రూపీస్, డే 3 55 రూపీస్, డే 4 57 రూపీస్, డే 6 60 రూపీస్కి అయితే వచ్చింది. ఇలా కాంపౌండింగ్ వర్క్ అయింది. సంపాదించిన ప్రతి రూపీ మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ అవ్వడం వల్ల ఆ అమౌంట్ మీద వచ్చిన ప్రాఫిట్ తర్వాత వచ్చే డే ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళిద్ది. దీన్ని మనం సింపుల్ వేలో కాంపౌండింగ్ అంటాం. మనం నేర్చుకుంటున్న మన అర్థం కాకముందే ఆల్రెడీ ఫ్లోలో మనం చాలా నేర్చుకున్నాం. ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి, బైనరీ అంటే ఏంటి, బ్రోకర్ అంటే ఏంటి, ట్రేడ్ని ఎలా చేయాలి, ఇలాంటి కాన్సెప్ట్స్, అంటే మార్కెట్ ఎలా వర్క్ అయ్యింది, కాంపౌండింగ్ అంటే ఏంటి, ఇలా ఒక 4-5 టాపిక్స్ మనకు అర్థమయ్యేలోపు, అంటే ఒక 30 నిమిషాలలో అర్థమైపోయినాయి మనకి. ఇప్పుడు హౌ టు డిపాజిట్. నిజం చెప్పాలంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు. ఎందుకు? మనకి ఇంకా మార్కెట్ ఎలా వర్క్ అయ్యిద్దో తెలవాలి, సైన్ అప్ ప్రాసెస్, ఇవన్నీ రేపటి వీడియోలో చెప్తా. కాబట్టి ఇది అంత ఇంపార్టెంట్ కాదు, కాకపోతే చెప్తున్నా చూడండి, స్కిప్ చేసుకోండి కుదిరితే. ఓపెన్ కోటెక్స్, క్లిక్ డిపాజిట్, చూస్ యూపీఐ పేమెంట్ ఆర్ ఎనీ అదర్ పేమెంట్ మెథడ్స్, ఎంటర్ అమౌంట్, కంప్లీట్ ట్రాన్సాక్షన్, డిపాజిట్ రిఫ్లెక్షన్ డిపెండింగ్ ఆన్ ద మెథడ్. టు బి ఫ్రాంక్గా దీన్ని ఎందుకు యాడ్ చేసినో నాకు తెలియదు, కాకపోతే యాడ్ చేశాను. సో దీన్ని మీరు లైట్ తీసుకోండి, ఎందుకంటే డిపాజిట్ చేసే అసలు కాన్సెప్ట్ ఏదైనా ఉంటే దాన్ని తీసేయండి మైండ్లో నుంచి. వన్స్ మీకు ఈ 27 డేస్ క్లాసెస్ కంప్లీట్ అయిపోయే వరకు ఈ తప్పు మాత్రం చేయకండి, ఓకేనా? తప్పుగా అనుకోకండి దీన్ని లైవ్లో యాడ్ చేసినందుకు. సో నెక్స్ట్ టాపిక్ పోదాం మనం. ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ట్రేడింగ్లో సంపాదించడానికి వచ్చిన మెజారిటీ ఆఫ్ పీపుల్ ఎందుకు లాస్ అయిపోతారు అంటే ఇదే కామన్ ట్రేడింగ్ మిస్టేక్స్. ఓవర్ ట్రేడింగ్ అంటే అసలు రీజనే లేకుండా, ఓకేనా, మనకి ఏదో మనసు కనిపించింది, గ్రీన్ క్యాండిల్ ఒక 3 కనపడ్డాయి, రెడ్ క్యాండిల్ ఒక 3 కనపడ్డాయి, నేను గ్రీన్ తీసుకుంటా.
ఇలా ఒక రీజను ఏం లేకుండా మనకు మనసుకు నచ్చిందనో లేదంటే మన కళ్ళకు నచ్చిందనో ఎక్కువ ట్రేడ్లు తీసుకోవద్దు. ఓకేనా? మనం ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకుంటున్నప్పుడు దాని వెనకాల ఒక రీజన్ ఉండాలా, ఒక స్ట్రాంగ్ రీజన్ ఉండాలి, అయితే మాత్రమే మనం ట్రేడ్ తీసుకోవాలా. సెకండ్ వచ్చేసరికి రివెంజ్ ట్రేడింగ్. రివెంజ్ ట్రేడింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నా దగ్గర ఒక 10,000 ఉన్నాయనుకుందాం. ఓకే, సో 10,000 ఉన్నాయనుకున్నాం, నేను ట్రేడ్ చేసి లాస్ అయిపోయినా అనుకుందాం. చాలామంది వాళ్ళు మిస్టేక్ని, అంటే వాళ్ళు ఏం చేసిండ్రు, ఏ తప్పు చేయడం వల్ల వాళ్ళు లాస్ అయిపోయారు అని చెప్పి కూర్చొని ఆలోచించడం వదిలేసి ఈ 10,000 రికవరీ చేయాలని చెప్పి ఇంకొక 20,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతారు. ఓకే, సో 10,000తో పోయేదాన్ని 30,000కి తీసుకొచ్చి, 30,000తో పోయేదాన్ని 50,000కి తీసుకొచ్చి, ఆ తర్వాత ఈ పెరుక్కుంటూ పోతూ ఉండిద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఎందులోనైనా సరే, లైఫ్లో అయినా సరే, ఇంకెక్కడైనా సరే, ట్రేడింగ్లో అయినా సరే, మనం ఫెయిల్ అయినామంటే కూర్చొని ఆలోచించాలా, అసలు ఎందుకు ఫెయిల్ అయినాం అనేది రీజన్ తెలుసుకోవాలి. లేకపోతే ఎప్పటికీ మనం చేసిన మిస్టేక్ని కవర్ చేసుకోలేం, లేదంటే దాని నుంచి బయటపడలేం. మూడోది, నో రిస్క్ మేనేజ్మెంట్. ఈ కాన్సెప్ట్ కూడా నేను ఈ 27 వీడియోస్లో కవర్ చేస్తాను, కాకపోతే సింపుల్గా చెప్తాను. చాలామంది ఆశ ఎలా ఉండిద్ది అంటే, నా దగ్గర ఒక 10,000 ఉన్నాయి, ఈ 10,000 రేపటికి 1,00,000 అయిపోవాలన్నట్టు ఆలోచించుతారు. ఓకే, రియాలిటీలో ఆలోచించకుండా తక్కువ అమౌంట్ని ఎక్కువ డబ్బుల కోసం మొత్తం రిస్క్ చేసి ఒక్కటే ట్రేడ్ తీసుకొని పోయిందంటే దెబ్బకే నష్టాల్లోకి పోతారు. ఓకే, మీకు రియాలిటీని యాక్సెప్ట్ చేసే మెచ్యూరిటీ మైండ్ సెట్ లేనప్పుడు ట్రేడింగ్కి చాలా దూరంగా ఉండాలి. ఓకే, బిగ్ లాట్ సైజ్ విత్ స్మాల్ బ్యాలెన్స్. దీన్ని మనం సింపుల్గా చెప్పాలి అంటే, చిన్న డబ్బుల్ని పెట్టుకొని ఎక్కువ సంపాదించేయాలని అత్యాశతో పోయి ఉన్న డబ్బుల్ని పోగొట్టుకుంటాను, నో రిస్క్ మేనేజ్మెంట్ అనొచ్చు. ఓకే, మనం ఏదైనా సరే ప్రాఫిట్ పెట్టుకున్నా లాస్ పెట్టుకున్నా దానికి స్టిక్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే మనం ఎక్కువ సంపాదించడానికి, లేదంటే సంపాదించిన అమౌంట్ని స్టేబుల్గా మనతో పాటు ఉంచుకోవడానికి పాసిబిలిటీస్ అనేది అయితే ఉండిద్ది. ఓకే, ఇప్పుడు ట్రేడింగ్ వితౌట్ స్ట్రాటజీస్ ఆర్ అనాలిసిస్. దీన్నే నేను ముందు చెప్పాను, టేకింగ్ టూ మెనీ ట్రేడ్స్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసాను. ఎప్పుడైనా సరే ఒక ట్రేడ్ తీసుకుంటున్నామంటే దాని వెనకాల ఒక రీజన్ ఉండాలా. నీ మనసుకు నచ్చిందనో, ఈన్ పిన్ సత్తి పిన్నేసి కాయిన్ బొల్ల ఒప్పేసి ఇలాంటి అంతా చెప్పి ట్రేడ్లు తీసుకున్నామంటే లైఫ్ ఆగమైపోయింది. ట్రేడింగ్లో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు సక్సెస్ అవ్వాలంటే డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఎంత ముఖ్యమో, మీరు ప్రతి ఒక్క స్ట్రాటజీని అనాలిసిస్ చేయడాన్ని నేర్చుకొని దాన్ని పేపర్ ట్రేడ్ చేసి దాన్ని మనం రిజల్ట్ ఎలా ఉంది చూసి అప్పుడు మాత్రమే రియల్ అకౌంట్లో మనీ ట్రేడ్ అనేది అయితే చేయాలి. అంటిల్ మనం దీన్ని స్కిప్ చేసుకుంటాం చాలా మంచిది. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనం మాస్టర్ అయ్యే వరకు కూడా డెమో అకౌంట్ అనేది అయితే యూజ్ చేసుకుంటాం. చాలా 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 ఇంపార్టెంట్ అది. అండ్ ద ఫైనల్ వన్, 100లో నాకు తెలిసి 100 మంది కూలిపోయేది ఇక్కడే. నిజం చెప్పాలంటే 100 మంది కూలిపోరు, 99 మంది కూలిపోతారు అనుకోండి. సో బ్లైండ్లీ ఫాలోయింగ్ ర్యాండమ్ యూట్యూబర్స్ ఆర్ టెలిగ్రామ్ సిగ్నల్స్. చాలామంది ఉంటారు, నేనున్నా ఒక ట్రేడ్ తీసుకోమంట తీసుకుంటారు, ఇంకోటి తీసుకోమంట తీసుకుంటారు, ఇంకోటి తీసుకోమంట తీసుకుంటారు. మీరు ఎన్ని రోజులైతే వేరే వాళ్ళని ఫాలో అయ్యి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ట్రేడ్లు తీసుకుంటారో అన్ని రోజులు మీకు ట్రేడింగ్ అనేది అయితే రాదు. ఓకేనా, వాడు ఏదో చెప్పిండని చెప్పి బ్లైండ్గా ఫాలో అవ్వడం కాదు. ఒక ట్రేడ్ తీసుకునేటప్పుడు దాని వెనకాల రీజన్ తెలిస్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలా. నేర్చుకోండి, అప్పటి వరకు ముట్టుకోకండి. ఓకే, ఈ కామన్ ట్రేడింగ్ మిస్టేక్స్. ఇప్పుడు ఒక్కసారి మనం రివైండ్ అనేది అయితే చేసుకుందాం, ఏమేమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాం అనేది. ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు వరకు అసలు ట్రేడింగ్ అంటే ఏంటి, ట్రేడ్ అంటే ఏంటి మనకి నాలెడ్జ్ లేదు. కాకపోతే నేను ఫస్ట్ ట్రేడ్ అంటే ఏంటి అనేది చెప్పాను. ప్రాఫిట్ చేయడానికి ఏదైనా ఒక ఎసెట్ని కొనడం లేదా అమ్మడాన్ని మనం ట్రేడ్ అంటాం. వాట్ ఈస్ బైనరీ ట్రేడింగ్? బైనరీ ట్రేడింగ్ అంటే ఏదైనా ఒక ఎసెట్ని ఫిక్స్డ్ టైంలో దాని డైరెక్షన్ అప్ పోయిద్దా డౌన్ పోయిద్దా అని చెప్పి ప్రెడిక్ట్ చేయడాన్ని బైనరీ ట్రేడింగ్ అంటాం. ఈ కోటెక్స్ అంటే ఏంటి? ఈ బైనరీ ట్రేడింగ్ అనేది అప్పో డౌన్ పోయిద్ది కాదనట్లేదు, కాకపోతే అది అప్పు పోయిద్దా డౌన్ పోయిద్దా దాన్ని మనం ఎక్కడ ట్రేడ్ చేయొచ్చు అనేది ఈ కోటెక్స్. దిస్ ఈజ్ ఏ బ్రోకర్ యాప్. ఓకే, బ్రోకరేజ్. అండ్ మార్కెట్ ఎలా వర్క్ అయ్యిద్ది ఇది కూడా నేను క్లారిటీ అయితే ఇచ్చా. ఎప్పుడైనా సరే ఒక వస్తువు, ఒక బంగారం ఉంది, ఓకేనా, ఈ బంగారం మన దగ్గర తక్కువ క్వాంటిటీలో ఉండి కొనేటోళ్ళు ఎక్కువ మంది ఉన్నప్పుడు, అంటే సప్లై తక్కువ ఉంది, డిమాండ్ ఎక్కువ ఉంది, దానివల్ల ఏమైంది, దీని వాల్యూ అనేది పెరిగిద్ది, క్యాండిల్స్ గ్రీన్లో ఫామ్ అవుతాయి.
లేదు నా దగ్గర గోల్డ్ ఉంది, కాకపోతే క్వాంటిటీ చాలా ఎక్కువ ఉంది, డిమాండ్ చాలా తక్కువ ఉంది. అప్పుడు ఏమైంది, కొనేటోళ్ళు లేకపోవడం వల్ల ఆటోమేటిక్గా దీని వాల్యూ అనేది పడిపోయింది. ఓకే, సో పెరగడానికి పడిపోవడానికి రీజన్ ఇదే. ఓకే, మార్కెట్ ఎలా వర్క్ అయ్యింది అని సింపుల్ రీజన్ ఇది. అండ్ ఇప్పుడు కాంపౌండింగ్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పా. మన దగ్గర 1000 రూపాయలు ఉంది, ఓకేనా. మనం 5% ప్రాఫిట్ ఒక డేకి పెట్టుకొని విత్డ్రా చేస్తే రోజుకి 50 రూపాయలు విత్డ్రా పెడతాం. ఓకేనా 50 రూపీస్ విత్డ్రా అనేది అయితే పెడతాం. కాకపోతే నాకాడ 1000 రూపీస్ ఉంది, 5% ప్రాఫిట్ టార్గెట్ పెట్టుకున్నా. అట్లా నేను క్యాపిటల్ని గ్రో చేస్తా అంటే ఏమైంది, వితిన్ 10 డేస్లో ఓకేనా మనం ఎర్న్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా వర్క్ చేయడం మొదలుపెట్టి మనకు వచ్చే ఇన్కమ్ 50 రూపీస్ డే 1 అయితే 52.25 పైసా డే 2, ఇట్లా 55 రూపీస్ డే 3, ఇట్లా డే బై డే మన ఇన్కమ్ పెంచుకుంటూ పోయిద్ది. ఎందుకు, మనం సంపాదించే ఈ 5% ఈ క్యాపిటల్కి యాడ్ అవ్వడం వల్ల క్యాపిటల్ మీద వచ్చే ప్రాఫిట్ అనేది కూడా పెరుగుతూ ఉండిద్ది. దీన్ని మనం కాంపౌండింగ్ అంటాం. ఇది అర్థం కాకపోతే ఫ్యూచర్లో ఇంకొక వీడియో కూడా వచ్చింది, దాన్ని కూడా చూడండి. ఇది డిపాజిట్, పేపర్ ట్రేడింగ్ ఇదంతా నేను ఫ్యూచర్లో కవర్ చేస్తాను, అప్పుడు మాత్రమే డిపాజిట్ జోలికి వెళ్ళండి, అప్పటి వరకు వెళ్ళకండి. ఇంకొకటి కామన్ ట్రేడింగ్ మిస్టేక్స్, ఏమేమి మిస్టేక్స్ చేస్తారని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాదాపుగా ప్రతి ఒక్క టాపిక్ అనేది అయితే కవర్ చేస్తాను. ఇప్పుడు మీకు ట్రేడింగ్ అంటే ఏంటో ఒక నాలెడ్జ్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ సైన్ అప్, రిజిస్ట్రేషన్, స్ట్రాటజీస్, రిస్క్ మేనేజ్మెంట్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇలాంటి అన్ని టాపిక్స్ కవర్ చేసుకుంటూ వస్తాం. సో ఇప్పుడు ఒకటి బాగా చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, ఎట్టి పరిస్థితులలో వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు కామెంట్ చేయడం అనేది అయితే మర్చిపోకండి. ఎందుకంటే మన ఫ్యూచర్ గివ్వేస్లో దేంట్లో పార్టిసిపేట్ చేయాలన్నా సరే మీరు చేసే కామెంట్ల నుంచి ర్యాండమ్ కామెంట్ పిక్కర్ని అయితే సెలెక్ట్ చేసుకుంటా. అండ్ మీకు ఏదైనా డౌట్ ఉందంటే సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లోకి పోయి కామెంట్ అనేది అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అది కూడా మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తేనే, అదర్వైజ్ నో నీడ్ టు సబ్స్క్రైబ్. అండ్ ద సెకండ్ థింగ్, లెట్స్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో విత్ మోర్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్. అంటిల్ సైన్ ఆఫ్, దిస్ ఈజ్ దేవా, Telugu Millionaires.